ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు నామినేషన్లు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలు 4352 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచ్ పదవులకు 463, వార్డు నెంబర్ స్థానాలకు 237 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ శుక్రవారం కావడంతో ఎక్కువగా అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓ ఆఫీసుల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్రామ పంచాయతీలలో ఎన్నికల సందడి కనిపిస్తుందని చెప్పొచ్చు. నిన్న మొదటి రోజు నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం కూడా మొదలైంది. అయితే నిన్నటితోటి పోలిస్తే ఇవాళ శుక్రవారం సెంటిమెంట్గా భావిస్తారు. నామినేషన్లకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 3-4 గ్రామ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్లోనే నామినేషన్స్ వేయడానికి అవకాశం కల్పించారు. అక్కడే సర్పంచ్గా కావచ్చు, అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్లు వేయడం ఉంటుంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం అంతా కూడా మొదలైందని చెప్పొచ్చు. అయితే మనం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కూడా చూస్తే 555 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నిన్న ఒక్కరోజు చూస్తే 463 సర్పంచ్ పోస్టులకు సంబంధించినటువంటి నామినేషన్లు వేశారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి 237 నామినేషన్లు వేశారు. అయితే ఇవాళ ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి చూస్తే చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనుక చూస్తే జిల్లాల వారీగా వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్కు సంబంధించి 91 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మొదటి ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి నిన్న ఒక్కరోజు 101 మంది సర్పంచ్ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఆశావాహులు తమ నామినేషన్లు వేశారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి కూడా 37 వార్డులకు సంబంధించినటువంటి నామినేషన్లు వరంగల్ జిల్లాకు వేయడం జరిగింది. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 69 పంచాయతీలకు సంబంధించి మొదటి ఫేజ్లో ఈ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అందులో నిన్న ఒక్కరోజు 83 మంది సంబంధించి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి పదవులకు కూడా 60 మంది తమ నామినేషన్లు వేశారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే 155 పంచాయతీలకు సంబంధించి ఇక్కడ మొదటి ఫేజ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 104 మంది నిన్న నామినేషన్లు వేశారు సర్పంచ్ పోస్టులకు సంబంధించి. అదేవిధంగా 41 మంది వార్డుకు సంబంధించినటువంటి పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు.